ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై ఆస్ట్రో గెలాక్సీ టీవీ. నా పేరు తనీష్ నరసింహ. ఈనాటి కార్యక్రమంలో ఈ 2025 సంవత్సరంలో రేవతి నక్షత్ర జాతకుల యొక్క సంవత్సర ఫలితం ఎలా ఉందో తెలియజేసుకుందాం. ఈ రేవతి నక్షత్రాన్ని చతుష్పాద నక్షత్రంగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ రేవతి నక్షత్రం మీనరాశిలో ఉంటుంది కాబట్టి మీనరాశికి చెందిన రేవతి నక్షత్ర జాతకులుగా చెప్పుకోవాలి. ఇక్కడ ఏలినాడు శనితో బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా రేవతి నక్షత్ర జాతకులు 2025 సంవత్సరంలో అద్భుతమైన అవకాశాలు పొందే అవకాశంతో పాటుగా సమస్యలను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రతి పని యందు కూడా మొదటలో అద్భుతమైన అవకాశాన్ని పొందుతారు. ఈ యొక్క రేవతి నక్షత్ర జాతకులు కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఆ నూతన వాయిదాలు అంటే ఆ నూతన వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు చాలా అనుకూలంగా మారతాయి. మీరు చేసుకోబోయేటువంటి వృత్తి ప్రవృత్తుల్లో ఆ వ్యక్తుల యొక్క పరిచయాలు మీకు అనుకూలంగా ఉండే అంశాలు కూడా కనబడుతున్నాయి. అలాగే కొన్ని కొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టే ప్రయత్నం చేస్తారు. కాకపోతే ఏదైనా నూతనంగా పని ప్రారంభిద్దామనుకుంటే వాటిని కొంచెం వాయిదా వేయటమే ఉత్తమ ఫలితంగా మనం చెప్పుకోవాలి. ఎందువల్ల అంటే ఆ వాయిదా వేస్తే ఒక సమస్య, ఆ వాయిదా వేయకుండా ఆ పని ప్రారంభం చేసి ముందుకెళ్తే ఒక సమస్య. ఇక్కడ ధైర్యాన్ని కోల్పోకూడదు. ఇక రేవతి నక్షత్ర జాతకులు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. మీరు ధైర్యంతో పని వాయిదా వేయకుండా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళగలిగితే విజయం మీ సొంతం అవుతుంది. అశ్రద్ధతోటి భయంతో ఏలినాడు శని ఉందని కంగారుతోటి ఆ పని కనుక వాయిదా వేసుకుంటే ఆ పని సక్సెస్ కాదు. ఆ వాయిదా కాస్త వాయిదాల రూపంలో ముందుకు వెళుతూనే ఉంటుంది, కానీ ఆ పనిని సక్సెస్ఫుల్గా మీరు ముందుకు తీసుకెళ్ళలేరు అనే విషయం కూడా ఈ యొక్క రేవతి నక్షత్ర జాతకులు 2025 సంవత్సరంలో గుర్తుంచుకోవాలి. ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు కనుక ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వటము, ఆరోగ్యపరంగా సరైనటువంటి నిర్ణయాలు తీసుకుని మెడికేషన్ తీసుకోవాల్సిందిగా మరొకసారి తెలియజేస్తున్నాను. వాటి విషయంలో మాత్రము ఎలాంటి అశ్రద్ధ చేయకూడదు. అలాగే అకారణంగా కొంతమంది వ్యక్తులతోటి కలహాలు ఏర్పడే అవకాశం కనబడుతోంది. మీ ప్రవర్తన బాగుంటుంది, మీ మాట తీరు బాగుంటుంది, మీ బిహేవియర్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. అయినప్పటికీ కొంతమంది వ్యక్తులు మీ చేత కలహించే అవకాశం, అకారణ విరోధాలు పెట్టుకుంటారు. నిందలు, అనేక రకాల సమస్యలు ఎదుటి వ్యక్తుల వల్ల మీకు కలిగే అవకాశం ఉన్న కారణం చేత మీ యొక్క బిహేవియర్ ఎంత బాగా ఉన్నా సమయం సందర్భం అనుకూలంగా లేకపోతే సమస్యలు కొంతమంది వస్తూ ఉంటాయి. ఆ వ్యక్తుల్లో ఈ యొక్క రేవతి నక్షత్ర జాతకులు 2025 సంవత్సరం ఉన్న కారణం చేత అవకాశాలు కలహాలకు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండవలసింది తెలియజేస్తున్నాను. పిల్లల పట్ల మాత్రం చాలా ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు. పిల్లల యందు అధికమైన ప్రేమ ఉంటుంది మీకు. మీ పిల్లల్ని బాగా చదివించాలి, బాగా చూసుకోవాలి, వాళ్ళని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలి అనేటువంటి తహతహాలు మీలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. దానికోసం ప్రయత్నం చేస్తారు. సక్సెస్ఫుల్గా మీ పిల్లల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారని చెప్పని శుభసూచకంగా మనం చెప్పుకోవచ్చు. ఇక రేవతి నక్షత్ర జాతకుల గురించి ఓవరాల్గా చూసుకుంటే రేవతి నక్షత్ర జాతకులకి ఈ 2025 సంవత్సరము శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఇస్తున్న కారణం చేత మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని ఏదైనా దోషాలు పరిహారాలు చేస్తే అవి కూడా చేయించుకుని మంచి భవిష్యత్తు పొందవలసిందిగా మరొక్కసారి తెలియజేస్తూ తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తి విషయాలు తెలియజేసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారం.